హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజుటి బ్లాగ్ వచ్చేసి నా జీవితంలో కొన్ని గుణపాఠాలు మీ అందరితో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా నాకు నేను చేసింది నాకు గుణపాఠమై నాకెలా తగిలొచ్చింది, ఇంకా ఎవరితో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ గాయ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటంటే మీరు తెలుసుకుంటారు, మీకు ఖచ్చితంగా అయితే యూజ్ అవుతాయి. నేను నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అది అవతల వాళ్ళు ఫేస్ చేయొద్దు అని అనుకుంటున్నాను. సో అలా ఫేస్ చేయొద్దు అనుకుంటే ఈ వీడియోలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి అండ్ దానికి తగ్గట్టుగా నేను ఎలా తీసుకున్నాను, నా లైఫ్ ని మళ్ళీ నేను ఎలా రీక్రియేట్ చేసుకున్నాను, నేను హ్యాపీగా ఉండటానికి అసలు ఏం చేశాను, కొన్ని సిచ్యువేషన్స్ లో నాకు నేనేంటి అన్న క్వశ్చన్స్ కూడా నాకు వచ్చాయి. బట్ ఇప్పుడైతే నేను ఈ వీడియోని కంటిన్యూ చేస్తాను. కానీ ఒక్క నిమిషం ఈ ప్లేస్ గురించి ఫస్ట్ అయితే డిస్కస్ చేస్తాను. ఏంటంటే ఈ ప్లేస్ అనేది నాకు మా వారికి చాలా మెమరబుల్. నాకు పెళ్ళైన కొత్తలో నేను మా వారు ఈ ప్లేస్ ని అయితే మంచిగా డెకరేట్ చేసుకున్నాం. ఇప్పుడు కాదండి, నా పెళ్ళి ఒక 2 years అవుతోంది. సో నా పెళ్ళైన కొత్తలో దీన్ని మేము ఇక్కడ మంచిగా అయితే డెకరేట్ చేస్తున్నాం. బట్ ఈ మధ్య మా వారికి టైం ఉండట్లేదు అండ్ నాకు కూడా ఇంట్లో పనులవి సరిపోతున్నాయి. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు కదా, అందుకనేసి ఈ మధ్య ఏం క్లీనింగ్ కూడా ఏం చేయలేకపోతున్నాను. ఆయన వెళ్ళేసరికి హడావిడిగా వండటం చేసుకోవడం ఇవే సరిపోతుంది అనమాట. సో ఈ ప్లేస్ ఎందుకు రీక్రియేట్ చేసుకున్నాము అంటే మాకు అంటూ ఒక టైం ఉండాలి అండ్ మాకు అంటూ ఒక స్పేస్ అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ అంతా ఉంటాం, బట్ నీకు నాకు అంటే నాకు మా వారికి మాత్రమే ఉండేలా ఈ ప్లేస్ ని అయితే మేము క్రియేట్ చేసుకున్నాం. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడైతే మేము వీడియోస్ కావచ్చు లేదా ఇక్కడ మాత్రం టైం స్పెండ్ చేయడం లేదు. కొంత ఎందుకు అంటే మాకు కొంచెం ఎట్లా చెప్పాలి, కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట ఇక్కడ. అందుకనేసి మేము ఇక్కడ ఇప్పుడు కూర్చోవట్లేదు. ఇంకా వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. నా 25 years లో నేను నేర్చుకున్నటువంటి కొన్ని గుణపాఠాలు ఏంటి అంటే, ఫస్ట్ మెయిన్ పాయింట్, ఎవరి మీద హోప్స్ అస్సలు పెట్టుకోవద్దు. సో ముందుగా మనం ఎవరి మీద అయితే హోప్స్ పెట్టుకుంటామో వాళ్ళు మనకి ఏది చేయలేదు అని చెప్పి బాధపడతాం చూడండి, ఇది నరకం అని చెప్పచ్చు. కొన్నాళ్ళ క్రితం నేను హోప్స్ పెట్టుకునేదాన్ని, ఇంకా ఏదైనా చేస్తారేమో, ఇంకా ఏదైనా జరగచ్చేమో, అలా పెట్టుకొని వాళ్ళపైన చాలా హోప్స్ పెట్టుకునేదాన్ని అనమాట. బట్ ఒక్కసారి ఇది నాకు తెలిసింది. అప్పటి నుంచి ఇంకా నేను వాళ్ళని నమ్మటం మానేసా. ఇంకా వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే, అక్కడ నేను నేర్చుకున్న గుణపాఠం ఏదైనా ఉంది అంటే హోప్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది నీ లైఫ్, నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలి. ఒకళ్ళపై హోప్స్ పెట్టుకోవడం ఏంటి? నీకు ఏదైనా కావాలనుకుంటే నువ్వే చేసుకోవాలి, అంతేకాని మన కోసం ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని మాత్రం అసలు హోప్స్ పెట్టుకోవద్దండి. సో అలా పెట్టుకుని మనం బాధపడటం కన్నా, సో ఐ డోంట్ కేర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ ఆన్ అనుకొని మన లైఫ్ ని మనం లీడ్ చేసుకున్నాము అంటే చాలా హ్యాపీగా ఉంటాం అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉండొచ్చు. దట్స్ మై ఫీలింగ్ అనమాట. కొన్నాళ్ళ క్రితం ఇలానే నేను అందరి మీద కాదు, కొందరి మీద, నాకు మనసుకి దగ్గరగా అనిపించిన వాళ్ళ మీద హోప్స్ పెట్టుకొని అండ్ నాకు మనసుకి మాత్రమే వాళ్ళు దగ్గరయ్యారు. బట్ నన్ను వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మనసు దాకా కూడా కాదు కదా, కనీసం వాళ్ళ మైండ్ లో కూడా వాళ్ళని తీసుకోలేదు. నాకు ఆ సంగతి తెలుసు, అందుకే వాళ్ళకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. సో అలాంటి వాళ్ళకి మనం ఎప్పటికీ దూరంగానే ఉండాలి. ఇలా కొంతమంది ఉంటారు, మనమంటే ఏదో ఇదైపోయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు, బట్ మన మీద కొంచెం కూడా కన్సర్న్ అనేది అస్సలు చూపించరు. బట్ అక్కడ ఏంటి అంటే వాళ్ళు మనల్ని యూజ్ చేసుకోవడం కోసం మాత్రమే మనపై కన్సర్న్ ఉన్నట్లుగా బిహేవ్ చేస్తారనమాట. సో వీలైనంత వరకు కూడా అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండి. హెల్త్ అనేది ప్రతి లేడీకి 10 years వరకు ఒకలా ఉంటుంది, 10 years తర్వాత ఇంకొకలా ఉంటుంది. సో కామన్గా ఇక్కడ వీడియోలో చెప్పచ్చో లేదో నాకు తెలీదు. మెచ్యూర్ అవ్వక ముందు ఒకలా ఉంటుంది, మెచ్యూర్ అయిన తర్వాత ఒకలా ఉంటుంది. సో అప్పటిదాకా మనం లైఫ్ని మంచిగా లీడ్ చేస్తూ పిల్లతనంలో ఉండిపోతాం. మెచ్యూర్ అయ్యాక మనకు అంత ఏజ్, అంత నాలెడ్జ్ ఉండదు ఆ ఏజ్లో నాకు తెలిసి. సో అలా అలా కంటిన్యూ అయిపోతుంటుంది. నాకు ఒక 20 years వరకు కూడా నాకు నా పీరియడ్స్లో ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అండ్ నా బాడీ షేమింగ్లో కూడా ఎలాంటి చేంజెస్ రాలేదు. ఎప్పుడైతే నాకు 20 స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను కొంచెం నేను తక్కువగా స్వీట్స్ తీసుకుంటాను. అలాంటిది కొంచెం మంత్లీ వన్స్ ఏదైనా ఫెస్టివల్ అప్పుడు అట్లా స్వీట్ తీసుకునే నేను మంత్లో 6, 7 and 8 times కూడా స్వీట్స్ తీసుకున్న రోజులు ఉన్నాయి. అంతేకాకుండా ఆఖరికి నేనే వెళ్ళి షాప్కి స్వీట్స్ తెచ్చుకొని తినేంత ఇదిలోకి వెళ్ళిపోయాను. అండ్ ఇంకొక ఎమోషన్ ఏంటి అంటే నాకు టీ కనెక్షన్ అనమాట. నాకు టీ అంటే చాలా ఎమోషనల్. నాకు ఎలాంటి బాధ వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా, ఏదేమైనా కానీ నేను టీ అనేది అస్సలు ఆపను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కనీసం ఒక 6, 7 times అయితే నేను టీ తీసుకుంటాను అనమాట. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇలా ఉన్నప్పుడు నా వెయిట్ అనేది గెయిన్ అయ్యాను. బట్ నేను పట్టించుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ కామనే కదా ఈ ఏజ్లో వెయిట్ గెయిన్ అవ్వటం, తగ్గటం అని చెప్పేసి దీన్ని నేను ఎవరితో కూడా షేర్ చేసుకోలేదు. సో దేనికి కూడా మనం ఎడిక్ట్ అవ్వకూడదు. ఈ విషయం నేను తర్వాత రియలైజ్ అయ్యాను. ఎలా అంటే నాకు రెగ్యులర్గా రావాల్సిన పీరియడ్ అనేది రాలేదు. సో రాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక 2-3 months రాలేదు. నెక్స్ట్ అట్లానే ఉంది. నేనేంటంటే నా వెయిట్ వచ్చేసి అప్పుడు 49 kgs ఉండేది. బట్ సడన్లీ 70 kgsకి అయితే నేను వెయిట్ గెయిన్ అయిపోయా. 70 kgs అంటే నేను దాదాపు 20 kgs, 21 kgs అయితే నేను వెయిట్ గెయిన్ అయిపోయా. ఇది ఎట్లా జరిగిందో అర్థం కాలేదు. స్టిల్ ఐఎమ్ రియలైజ్ అండ్ కన్సల్ట్ ద డాక్టర్స్ అండ్ వాళ్ళ దగ్గర నేను మెడికేషన్స్ అవి తీసుకున్నాను. బట్ నాట్ యూజ్ అనమాట. ఇది ఇలా అయ్యే పని కాదు అని చెప్పేసి స్టార్ట్ చేశాను. వెయిట్ లాస్ అయ్యాను. సో నాకు మెడికేషన్స్ కూడా యూజ్ అవ్వలేదు నా బాడీపై. అండ్ యూజ్ అయిందల్లా ఒకటే, ఎక్సర్సైజెస్ అండ్ డైట్ అనమాట. సో ఇవన్నీ నేను ఇంట్లోనే చేసుకున్నాను. వీటి వల్ల నా బాడీ అనేది నాకు మళ్ళీ స్టార్ట్ అయింది రీసైక్లింగ్ అంతా, ఇంకా పీరియడ్స్ అనేది. సో నాకు అన్నీ కూడా ఒక్క రోజులో అయిపోయిందని మాత్రం నేను చెప్పను. దాదాపు నేను ఈ పీసీఓడితో నేను దాదాపు ఒక 4 years నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. సో ఈ 4 years తర్వాత నేను ఇప్పుడు ఒక 2 years నుంచి మాత్రం స్టిల్ ఐఎమ్ హ్యాపీ. నాకు ఎలాంటి పీరియడ్ ప్రాబ్లమ్స్ లేవు అండ్ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ ఏది కూడా నాకు లేదనమాట. అండ్ ప్యానిక్ అవ్వడం అనేది అయితే అస్సలు లేదు. అట్లా అసలు నేను ఏం చేసి వెయిట్ లాస్ అయ్యాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ పీసీఓడి డైట్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్పలేను, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకా వచ్చేసి ఏం జరిగినా కూడా థర్డ్ పాయింట్ ఇది, ఏం జరిగినా కూడా హ్యాపీగా ఉండటం నేర్చుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్, మనకు ఎక్కడైతే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండదో అక్కడ మనం ఉండొద్దు. నా ఒపీనియన్ చెప్తున్నాను, ఎందుకంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ని ఫూల్ చేసి మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా చొప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వాలి అనమాట. సో భరించు కానీ ఏదో ఒక రోజు భరించు అన్న పదానికి కూడా భారం అయిపోతుంది చూసారా, అప్పుడు మాత్రమే మనం వాళ్ళకు దూరం అయిపోవాలి. సో అది నా పాయింట్ అనమాట. అండ్ మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కేర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఒక మనీ, ఫోర్త్ థింగ్ మనీ అనమాట. మనీ గురించి కూడా మీరు ఎవరిపైన అస్సలు ఆధారపడద్దు. అలా నేను ఎవరిపైన ఆధారపడ్డాను అంటే నా ప్రాణం పోయేంత ఇది అనిపిస్తుంది. నేను మ్యారేజ్కి ముందు జాబ్ చేసేదాన్ని, ఒక్క రూపాయి కూడా మా అమ్మ నేను అడిగేదాన్ని కాదు. నా ఖర్చులకు నేను ఉంచుకొని
ఉండేదన్నమాట. అంటే ఒక ఏజ్ వచ్చాక మనకు ఒక థింగ్ ఏర్పడిపోతది. సో, మనం ఎవరిని మనీ అడగొద్దు. నా ఒపీనియన్ ఏంటంటే ఆఖరికి మా అమ్మైనా, మా హస్బెండ్ అయినా ఒక రూపాయి అడిగాను అంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని నేను కోల్పోయాను అన్నంత బాధ వస్తుంది తెలుసా. నాకు అసలు నా వల్ల కాదు, నేను అడగలేను కూడా. డబ్బుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానంటే ఒకళ్ళ దగ్గర చేయి చాచాను అంటే నా ప్రాణం పోయింది అన్నంత ఇదైపోతాను. ఒక మాట ఇచ్చాము అంటే స్టిల్ ఆ మాట నిలబెట్టుకునేటట్లుగానే ఉండాలి. అలా నిలబెట్టుకోలేదు అన్నామంటే నువ్వు బ్రతికున్నా కూడా చచ్చిన శవంతోనే సమానం. సో నా ఫీలింగ్ ఇవన్నీ కూడా నేను ఎవరిని ఇక్కడ ఉద్దేశించి మాట్లాడడం లేదు. నాకున్న ఇది గురించి మాత్రమే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. అండ్ ఫోర్త్ వచ్చేసి ఎవరిని నమ్మద్దు. అది నీ ఫ్యామిలీ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, తమ్ముడు, ఎవరైనా కానీ. సో ఎవరిని కూడా అస్సలు నమ్మద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే జనాలు మన అని అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేసే స్టేజ్ లో ఇప్పుడైతే మనం ఉన్నాం. ఈ జనరేషన్ లో కూడా ఎవరిని కూడా అసలు నమ్మద్దు. ఎందుకంటే అసలు నిజం చెప్తున్నా. ఇప్పుడు ఓకే థింక్ మా అక్క అనుకుందాం. మా అక్కతో నేను ఒక విషయాన్ని షేర్ చేసుకుంటాను. ఆ విషయం మా అక్క దగ్గరే ఆగిపోదు. మా అక్క నుంచి మా అమ్మకి పోతుంది, మా అమ్మ నుంచి మా అమ్మ నుంచి మా నాన్నకి వెళ్ళొచ్చు, మా తమ్ముడికి వెళ్ళొచ్చు, మా అన్నకి వెళ్ళొచ్చు, అన్న అందరికి రొటేట్ అయిపోతుంది. సో అయిన వాళ్ళనే కాదు బయట వాళ్ళని కూడా ఎవరిని నమ్మదు. నువ్వు నమ్మదలుచుకుంటే ఆఖరికి మీ ఇంట్లో ఉన్న దేవుడు పటాన్ని నమ్ము. దేవుడినే కాదు, ఏదైనా నీ ఫోటో నువ్వే నమ్ము. లేదా నీ ఇంట్లో ఏదైనా ఒక మొక్క ఉందా, ఆ మొక్కని నమ్ము. అంతేకాని మనిషిని మాత్రం అస్సలు నమ్మద్దు. ఎందుకంటే నమ్మించి మోసం చేయడంలో మనిషిని మించిన పెద్ద వ్యక్తి కానీ పెద్ద ఇది కానీ ఏది లేదనమాట. సో అందుకే చెప్తున్నాను, వెన్నుపోటుకి ఎప్పుడు గురవ్వకు, మనుషుల్ని అయితే అస్సలు నమ్మకు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని నువ్వే నమ్ముకో. కావాలంటే నీతో నువ్వు ఓన్ గా మాట్లాడు. ఫస్ట్ థింగ్ నీకు నువ్వు ఎంత టైం ఇచ్చుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నిటిని నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా బీ హ్యాపీ నౌ. అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ నువ్వు దాన్ని తీసుకోగలిగేలానే ఉండాలి. స్ట్రాంగ్ గా ఉండాలి. అది ఏదైనా కానీ ఇది నాకు జరిగింది అంటే ఐ థింక్ ఐ నాట్ డూ ఇట్, ఇది గుడ్ లేకపోతే బ్యాడ్. అంతేకాని నీకు ఏది జరిగినా కూడా మంచినే అనుకో. ఏది కూడా నాకు ఇలా జరిగింది అంటే ఇదే కారణం అని మాత్రం ఆలోచించకు. ఇది ఏదైనా జరగని నాకే జరిగింది, నా మంచి కోసమే జరిగింది అన్న ఒక్క పాయింట్ లో నువ్వు వెళ్ళిపోయావంటే నెక్స్ట్ ఏం జరిగినా కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ లో కూడా నువ్వు బీ హ్యాపీ నౌ. ఏదైనా కానీ ఎప్పుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకోకు. ఎందుకంటే దానికి బదులుగా నువ్వు నవ్వు. నిన్ను 10 మంది తిట్టుకుంటున్నారన్నా కూడా నువ్వు ఒక జస్ట్ స్మైల్ ఇచ్చావనుకో చాలు. ఇంకా నీకు ఎలాంటి సిరి సంపదలు అవసరం లేదు. నీ నవ్వే నీకు అన్ని తెచ్చి పెడుతుంది. సో ఎలాంటి పరిస్థితులు అయినా కానీ నీ నవ్వుని నువ్వు ఎప్పటికీ కోల్పోవద్దు. ఎవరో ఏదో అన్నారని చెప్పి ఏడుస్తూ అయితే అస్సలు కూర్చోవద్దు. ఎందుకంటే అనేవాళ్ళు 100 మాటలు అంటారు. వాళ్ళ కోసం మనం బ్రతకద్దు, మన కోసం మనం బతకాలి. సో నీకు ఇంకా ఫ్యామిలీ, పేరెంట్స్, పిల్లలు వీళ్ళంతా ఉన్నారంటే వీళ్ళ కోసం నువ్వు బ్రతకాలి. అండ్ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నువ్వు బ్రతకాలి. అంతేకాని ఎవరో ఏదో అన్నారని చెప్పైతే నువ్వు అసలు ఫీల్ అవ్వద్దు. అండ్ నా లైఫ్ లో నా ఎక్స్పీరియన్స్ అనమాట, నా 25 years ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. సో వీటన్నిటిని నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ఏది జరిగినా కూడా నేను హ్యాపీగానే ఉంటాను. అండ్ ఈ రోజుకి కూడా నేను ఎప్పుడు కూడా ఏడవలేదు. ఎందుకు అంటే నాకు తెలుసు ఏం జరిగినా కూడా నాకు ఆ దేవుడు మంచిదే జరుగుతుంది. అండ్ నేను ఎప్పుడు ఏది చేయలేదు కాబట్టి అందుకని నా ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇలాంటివన్నీ మనం ఫాలో అవుతూ ఉంటే మన లైఫ్ అనేది హ్యాపీ అండ్ మూమెంట్ స్మైలీగా అయితే చాలా ప్రశాంతంగా అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంటది అనమాట. సో తెలిసి తెలియక ఏదైనా నేను రాంగ్ మాట్లాడుంటే నిజంగా చెప్తున్నాను, సారీ. నేను ఇలాంటివన్నీ ఫాలో అవుతాను కాబట్టి నా లైఫ్ నాకు ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉందని అయితే నేను చెప్పుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూ ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే కామెంట్ చేయండి అసలు ఇప్పుడు నా క్లీనింగ్ ఎలా ఉందనేది. అండ్ ఏదైనా ఒక కంటెంట్ మీద వీడియో కావాలి అన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి. నేను వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. లాస్ట్ టైం ఒక సిస్టర్ వీడియో కామెంట్ చేశారు, ప్లీజ్ అండి సారీ తర్వాత